మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంఘమా, దేవుళ్ళారా, మరి యొక్క ప్రాముఖ్యమైన సమయముగా త్రిపురవేసిమ ఆదివారంలోకి ప్రవేశింపజేసిన దేవాది దేవుడు, మరి ప్రీ లెఫ్ట్ ఆదివారాలుగా 3 ఆదివారాలు మనందరం కూడా గమనించి ఉన్నాం. ఏం కనుక మొట్టమొదటిగా సెప్టియగేసిమ ఆదివారం, తర్వాత సెక్సగేసిమ ఆదివారం, ఈరోజు క్వింపోగేసిమ ఆదివారం. ఈ 3 విశ్రాంతి దినాలు మనకేమి బోధిస్తున్నాయనగా, యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ శ్రమ మరణ వేదన ద్వారా పునరుద్ధానుగా తిరిగి లేచాడు. యావత్తు ప్రపంచమంతా కూడా రక్షించబడింది. అందుకనే ఈ పునరుద్ధాన పండుగకు ముందుగా 70వ దినమని, 60వ దినమని, 50వ దినమని ఎందుకు గుర్తు చేస్తున్నానగా, మనందరం కూడా రక్షించబడ్డాం, పునరుద్ధానులుగా తిరిగి లేవబడ్డాం. కాబట్టి మనము ఇక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నాం? మానవస్తు జీవితాలతో ఉన్నామా లేదా? అందుకని లెఫ్ట్ డేస్ ఇక్కడ 40 రోజుల లెఫ్ట్ ధ్యానాల్లో, ఎందుకంటే 70, 60, 50 తర్వాత 40 రోజులు. ఈ 40 రోజులు ప్రతి మానవాళికి కూడా మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన గొప్ప సమయం. ఎందుకంటే ఈ కాలము ఆకులు లాంచే కాలంగా మనం చూస్తుంటాం. ప్రతి వృక్షం కూడా ఆకులు లాగుతూ ఉంటాయి. ఏమి దాని సూచన? మా మాత ఎండాకులు లాల్చుకొని మళ్ళా నూతనంగా చికిత్సే కాలంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అంటే మన జీవితాలు కూడా దేవుడు ఏ రీతిగా నూతన సృష్టి ద్వారా నూతన జీవితాన్ని మనకు అందించాడో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యతను ఈ యొక్క లెఫ్ట్ ధ్యానంలో మనం చూపించే గొప్ప విధానం. అందుకని మన సంఘంలో నేను గొప్పగా కూడా కాదు, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు కూడా నాకు తెలిసినప్పుడు లెఫ్ట్ ధ్యానాలు చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. మా తర్వాత ఇంకా ఏం చేసేవారు, ప్రతి శుక్రవారం కూడా భోజనాలు ఏర్పాటు చేసుకొని మరి సంఘమంతా కూడా, గ్రామంతా కూడా దేవుని సన్నిధిలో గడిపే గొప్ప రోజులుగా మన సంఘం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. చాలా చోట్ల చాలా మంది కూడా మన సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ప్రతి శుక్రవారం కూడా భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు, చాలా మంది ఉన్నారు. మరి ఎందుకంటే ఈ ప్రాముఖ్యత చాలా గొప్ప ప్రాముఖ్యత. ఈ 40 రోజులు ఎందుకంటే జరుపుకునేదని చాలా మంది వాదిస్తున్నారు, హేతువాదులుగా మాట్లాడుతున్నారు. ఈ 40 రోజులు ఎందుకు మనకి ఇచ్చారు దేవుడు? యేసుక్రీస్తు వారి ద్వారా ఇంతగా రక్షించబడ్డ వారందరూ కూడా రెగ్యులర్ మారు మనసు లేని వారిగా జీవిస్తున్నాం కనుక ఈ 40 రోజులైనా కానీ మన జీవితాన్ని మార్చుకొని ఆ పునరుద్ధరణ పండుగ రోజు, ఈస్టర్ పండుగ రోజు మనందరం కూడా నేను నూతన బలాన్ని పొందుతున్నాను, పునరుద్ధరణ జీవితంతో నా జీవితం ఉంది కనుక నేను మంచి మార్గంలో జీవించాలి అనే తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకని ఈ 40 రోజుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, తర్వాత పునరుద్ధరణ పండుగను గుర్తు చేస్తూ, ఎక్కడి నుంచి సెప్టియగేసిమ, సెక్సగేసిమ, క్వింపోగేసిమ అనే లాటిన్ పదాల ద్వారా ఈ 3 విశ్రాంతులను గుర్తు చేసి, తర్వాత 40 డేస్ 40 రోజుల లెంత్ ధ్యానాన్ని మనందరం కూడా ఆచరించుకోబోతున్నాం.
మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఆ క్రమాన్ని మన జీవితాల్లో పొందుకోవలసిన పరిస్థితి మా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఏదో వచ్చేసింది పోయి అనుకుంటున్నాం, కానీ ఈ 40 రోజులు కూడా ఎంత ఆధ్యాత్మికంగా మనం జీవించాలో, అది 40 రోజులు లేదా తర్వాత లేదా అని ఎవరైనా అనుభవించాము కదా. ఈ 40 రోజుల ద్వారా మన జీవితాన్ని మార్చుకోవడానికి మా దేవుడు ఇచ్చిన అవకాశం కదా. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎవరైనా మానవసు పొందవాలంటే వారు మానవసు పొందడానికి దేవుడిచ్చే సమయమే ఈ లెంట్ ధ్యాన. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైన రోజుల్లోకి మనం ప్రవేశించే ముందు ఇవి ఇంకా కేసిన ఆదివారముగా ఇక్కడ పునరుద్ధరణ పండుగ 50 రోజులు ఉంది అని చెప్పి గొప్ప సందర్భం. అందుకనే ఈరోజు 3 లేఖన భాగాల ద్వారా చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుడు గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిగా మాటల భాగంలో మా యెషయా గ్రంథకర్త ద్వారా 35వ అధ్యాయము మరి చదువుతున్న లేఖన భాగాలు బట్టి ఏం గుర్తు చేస్తున్నాడు? మా దేవాది దేవుడు మనపై చూపించే ప్రేమ ఎలాంటిదో గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే నిస్పృహతో లోనైన ప్రతి ఒక్కరు కూడా, మా నిరాశకు లోనైన ప్రతి ఒక్కరు కూడా, మరి గుండె చెందిన ప్రజలందరూ కూడా ఇంకా అణిచివేతకు గురైన వారు, అంటే ఎదుటి వారు బలంగా ఉన్నవారు మానవులు ఎలాగ అణిచివేసే వారిగా ఉంటారో అలాగ అణిచివేత దాని నుండి దేవాది దేవుడు రక్షిస్తాడు. ప్రేమలా చూడండి, మోషే యెషయా గ్రంథం ద్వారా ఎంత చక్కటి మాటలు మనం గుర్తు చేస్తున్నాడో గమనించండి. అంటే తమ విమోచనలో ప్రత్యేకమైన దైవ మహిమను బట్టి వారు ఆయనను స్తుతిస్తారని ప్రవక్త దైవ అభయాన్ని ఈరోజు ప్రవచిస్తూ మనకి ఈ వాగ్దానాన్ని మనం గుర్తు చేసిన దేవాది దేవుడు. ప్రేమలా చదువుతున్న ఆ 3వ వచనం నుంచి ఆ 7వ వచనాలు మీరు చదువుతున్నట్లయితే మరి చాలా ప్రాముఖ్యమైన మాటలు. దేవుడు అభయాన్నిస్తున్నాడు. మీరు ఇక్కడ నిరాశకి నిస్పృహకి లోనై ఉన్నారా? గుండె చెందిన వారిగా ఉన్నారా? లేకపోతే అణచివేత ధోరణిలో జీవిస్తున్నారా? వారందరూ కూడా అభయాన్నిస్తూ నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడిచ్చే ఆ గొప్ప మాటలే ఈ యెషయా గ్రంథం ద్వారా ప్రవచించిన మాటలు. అలాగే ప్రతి భాగంలో అనీతివంతులైన మనలను దేవుని వద్దకు తెచ్చుటకు నీతివంతులైన క్రీస్తు మన పాపములను శిలువ మీద భరించాడు. చూడండి, ప్రాముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాలి. అనీతివంతులైన మనల్ని ఆ శిలువ ద్వారా నీతివంతులుగా మార్చడానికి ఆయన శిలువ బలియాగంగా పెంచుకున్న దేవాది దేవుడు. అనగా మన పాపములు బాహ్య ప్రవర్తన ద్వారా చేసే పాపాలు కానీ, మధ్యలో జన్మ పాపాలు కానీ అన్నిటి కొరకు మనకు ప్రత్యామ్నాయంగా ఆయన భరించిన దేవాది దేవుడు. అంటే నీ కొరకు ఆయన శిలువయాగం అర్పించాడు. నీ కొరకు శ్రమల వేదనతో ఆ శరీరాన్ని నలగొట్టుకున్న యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన శరీరం మాత్రమే చక్కబడింది, కానీ ఆయన ఆత్మ అనగా ఆయన దైవత్వమునందు బ్రతికింపబడ్డవాడు అని తెలియజేస్తూ పేతురు ఆ పత్రిక ద్వారా గుర్తు చేస్తున్నాడు మొదటి పత్రికలో. ఇక మొదటిగా మనం చూసినట్లయితే స్వార్థ పాఠ్యభాగంలో పస్కా పండుగ రోజు ఆరాధించడానికి వచ్చిన గ్రీసు దేశస్థులు చూడండి కదా. పస్కా పండుగకి ఎక్కడెక్కడి నుంచో జనులు వస్తున్నారు యెరూషలేము దేవాలయానికి. మరి వాళ్ళు గ్రీసు దేశస్థులు ఉన్నారు. వాళ్ళు గ్రీసు దేశస్థులు మరి ఏ రీతిగా వారు ఆరాధించడానికి వచ్చిన ఆ సందర్భంలో ఏమవుతున్నారు? వారు యేసుని మేము చూడాలి, యేసుని మేము చూడాలి. ఎలాగా? ఎవరో మార్గాన్ని చూపించాలి కదా. అందుకని వారికి తెలిసిన వాడు ఎవరు? ఫిలిప్పు గ్రీకు పదంగా ఉండే పదం అది. కాబట్టి ఈ ఫిలిప్పు ఎవరో మనవాడే, మన గ్రీకు వాడే. కాబట్టి ఫిలిప్పు దగ్గరికి వెళ్ళాలి అని ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి ఆ ఫిలిప్పును బ్రతిమాలుకున్నారు. ఆ బ్రతిమాలుకున్న సమయంలో ఫిలిప్పు కూడా ఏం చేశాడు? తన ఒక్కడే వెళ్ళలేదు. ఏం చేశాడు? ఆంద్రేయ సహాయంతో యేసుక్రీస్తు వారి దగ్గరికి వారిని నడిపించాడు. చూడండి కదా. అంటే యేసుని
తెలుసుకున్న వారు ఏం చేయాలి? ఒక ఎదుటి వారిని రక్షించే వారిని ఉండాలి. చూడండి, పిలుపు యేసుక్రీస్తు వారికి తెలుసు, అయినా కానీ అంతకన్నా బాగా ఆంధ్రేయ తెలుసు కనుక ఆంధ్రేయ సహాయంతో ఆ గ్రీకులను యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించిన గొప్ప విధానం. ఆ సందర్భంలో చూడండి, యేసుక్రీస్తు వారిని చూడబోయిన వారందరూ కూడా గ్రీకులకి ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు తన శ్రమను మనలో తలుచుకున్నాడు. అయ్యో, రాబోయే శ్రమ ఎంత భయంకరమైనవి. చూడండి, ఆ రోజు యేసుక్రీస్తు వారి రాబోయే శ్రమ వేదన గురించి ఎంతగా దుఃఖపడ్డ రోజులు. అందుకని మనం 40 రోజుల లెక్క ధ్యానంలో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? తన కళ్ళలో తలుచుకుంటాడు, అయ్యో రాబోయే సంగతి ఎంత భయంకరం. ఆ శిలువ యాగంలో నా జీవితం అంతగా నలిగిపోతుంది, నా శరీరం అంతగా నలిగిపోతుంది అని మదిలో తలుచుకుంటూ, ఇది మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ. ఎంత గొప్ప మాట చెప్తున్నారు చూసారా? ఇది మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ, తండ్రి చిత్తమును నామమును మహిమపరిచే గడియ. తండ్రి చిత్తమును ఆయన నామాన్ని మహిమపరిచే గడియ. ప్రియ దేవులారా, అంటే దేవుని మహిమపరిచే సమయం రాబోతుంది. ఎలాగా మా దేవుని మహిమపరచడం అంటే శిల్వ యాగం ద్వారా శరీరాన్ని కలగొట్టుకొని రక్తం కారుకుంటూ భయంకరమైన వేదనతో కూడిన అదేలా మహిమపరచడం అంటే. దేనికి ఈరోజు ఆయన అంతగా కలగొట్టబడ్డాడు? మా దేనికి అంతగా రక్తాన్ని చెందించబడ్డాడు? ఎవరి కొరకు? మానవాళి కొరకే, మా నీ కొరకు, నా కొరకే, మనందరి కొరకే. అలాంటి విధానం కొరకే ఈరోజు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తండ్రి నామాన్ని కనపరుస్తున్నాడు. మనుష్య కుమారుడు మహిమపరిచే గడియ వచ్చుచున్నది అని వారికి చెప్పిన సందర్భమే ప్రియ పిల్లరా. ఆ గొప్ప విధానంలో ఏ విధంగా ఆయన చెప్తున్న వెంటనే దగ్గర అది ప్రార్థించగా దేవుడు మహిమపరిచింది అని సాక్షీకరించిన గొప్ప సందర్భం. కుమారుడుగా యేసుక్రీస్తు వారు అలా చెప్పేసరికి తండ్రి యెహోవా దేవుడు ఏం చేశాడు? అయ్యా, నిన్ను మహిమపరిచాను. చూడండి, ఎంత గొప్ప సాక్ష్యంతో కూడిన ఆ వాక్కు యేసుక్రీస్తు వారిని ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ 40 రోజుల ఈ లెక్క ధ్యానాల్లో అలాంటి ధైర్యాన్ని పొందడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప దినాలు. కాబట్టి మా మనుషు కుమారుడు పైకెత్తబడటం ద్వారా అనేకలను ఆకర్షించుకుంటును అని యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాటలు గ్రీసు దేశస్తులతో సహా యూదులందరూ కూడా ఆయన విమోచన ప్రేమను ఎరుగుదురు అని స్వార్థికుడు క్రీస్తు శ్రమను మహిమపరుస్తూ ఉన్న గొప్ప సందర్భం ద్వారా యోహాను భక్తుల ద్వారా మనకు గుర్తు చేసిన వాక్యం. ప్రియ దేవుడా, కాబట్టి ఈ 3 లేఖన భాగాల ద్వారా మనకి ఏం గుర్తు చేస్తుంది? మరి ఈ 3 లేఖన భాగాల ద్వారా చక్కటి అంశంతో దేవుడు ఈ రోజు వాక్యాన్ని సిద్ధపరిచాడు. ఏ విధంగా బలహీనతను బలపరిచే మహిమ క్రీస్తు, శ్రమ ద్వారా రక్షణ పొందుతున్న వారు వెలుగు సంబంధులవుతా. చాలా పెద్ద అంశం. ఎందుకు ఈ పెద్ద అంశంగా చెప్పబడిందంటే, మన జీవితాన్ని ఒక్కసారి రోజు ఈ 50 రోజులని గుర్తు చేస్తే ఈ క్రిప్టో చేసిన ఆదివారంలో మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అందుకనే చాలా పెద్ద అంశం గుర్తు చేసినట్టుగా ఈ 3 లేఖన భాగాలను సంధిస్తూ ఈ అంశాన్ని మనం తెలియజేస్తున్న గొప్ప సందర్భం. ఏంటనగా బలహీనతను బలపరిచే మహిమ క్రీస్తు. యెహోవా దేవుడు అని అనుకుంటున్నారు కదా. ఈ మధ్యలో నాకు బొమ్మ తెలిసింది. యెహోవా సాక్షులు కూడా మన సంఘంలోకి, గ్రామంలోకి వచ్చారని ఒక అతను నాకు చెప్పాడు. ప్రియ పిల్లరా, అంటే మనం ఎంతగా నష్టపోతున్నామో ఇంకా తెలుసుకోలేని వారిగా జీవిస్తున్నాం. ప్రియరా, మరి ఇక్కడ యెహోవా దేవుడు అన్నారు కదా, బలహీనతను బలపరిచే మహిమ క్రీస్తు. ఎందుకు ఆ అంశం పెట్టారో ఒకసారి మనం గమనించుకోవాలి. ఆ దేవాది దేవుని కుమారుడుగా ఎవరు వచ్చింది? యేసుక్రీస్తు వారే. మరి యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడు అనే కదా యెహోవా సాక్షులు చెప్పే మాట. ఆయనే దేవుడు, క్రీస్తు దేవుడు కాదని వారు వాదించే వారికి అనుకున్నారు. మనుషులందరూ కూడా
ఎంతటి బలహీనపరిచి దేవుణ్ణి విశ్వాసం లేని వారిగా చేస్తున్న వారిగా ఉన్నారు. అలాంటి వారు చాలా చోట్ల ఏ విధంగా గట్టి వేయబడ్డారు, త్రోసి వేయబడ్డారు. మా సంఘం మీద ఇప్పుడే నేర్చుకుంటారన్నట్టు ఎవరో కొంతమంది వారిని ఆహ్వానిస్తున్నారని కూడా తెలిసింది. చూడండి, మా సంఘంలో వచ్చి ఎలాగా విస్తరిస్తుందో, ఎలాగా ఆ సంఘాన్ని చంపేసుకోవడానికి ఒకరొకరు ఎలాగ సాగిస్తున్నారో కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది ఇంత పెద్ద సంఘంగా ఇన్ని సంవత్సరాలు చెప్పిన సంఘాన్ని బలపరిచే వారిగా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంతమంది ఎవరెవరు మాటలు పెడితే అంతమంది ఎక్కడి నుంచో ఎందుకు వస్తున్నారో ఎవరికి తెలియదు కదా. ఒక కట్టుబాటు అనేది ఉండి కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ మహిమ క్రీస్తుని మనం గుర్తు చేసుకున్నామనగా, ఇక్కడ యెషయా ద్వారా ఇదిగో సంఘం చేతులు బలపరచుని, తొట్టిల మధ్యాలు బలపరచుని యెహోవా దేవుడు చెప్పాడు కదా. మరి యెహోవా దేవుడే కదా మనల్ని బలపరిచింది అని అనుకోవచ్చు. యెహోవా దేవుడే, ఆ దేవుడే అలాంటి శక్తి ఉన్న దేవుడు మనం చూడలేము. కాబట్టి కుమారుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీ మధ్య స్నేహితులుగా, నీతోటి సహవాసం చేసిన వారిగా, నీ కొరకు బలియాగముగా అర్పించుకున్న యేసుక్రీస్తు వారిగా ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం. ప్రియాత్మరా, కాబట్టి ఈరోజు బలహీనులను బలపరిచే మహిమ క్రీస్తు మా శ్రమ ద్వారా రక్షణ పొందుకున్న వారు వెలుగు సంబంధులుగా. చూసారా, ఎప్పుడైతే బలహీనులు బలపరిచే యేసుక్రీస్తు వారి ద్వారా మనందరం కూడా అలాంటి వారికి ఉన్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంగా ఉండాలి, శ్రమ ద్వారా రక్షణ పొందుకున్న వారు అంటున్నాడు. అంటే ఖచ్చితంగా క్రైస్తవులైన వాళ్ళందరికీ కూడా శ్రమ వస్తుంది. క్రైస్తవులకి శ్రమ ఎందుకు రావాలి అని మీరు అనుకోవచ్చేమో కదా. ఇది అపవాది విషయంగా చేసుకున్న లోకం. క్రైస్తవులకి ఇరుగు మార్గమే, విశాల మార్గం కాదు. కాబట్టి ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని మనందరూ కూడా బలోపేతంగా ముందుకు సాగింపు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి పిల్లరా, మరి ఎందుకన్నారంటే శ్రమ ద్వారా రక్షణ పొందుతున్న వారు వెలుగు సంబంధులుగా. ఖచ్చితంగా ఎవరైతే మా శ్రమ ద్వారా రక్షణ పొందుతున్న వారిగా ఉంటే వారందరూ కూడా వెలుగు సంబంధులే. ఎంత గొప్ప అంశం ఈరోజు గుర్తు చేశాడో, చాలా పొడుగ్గా ఉంది కనుక మళ్ళా గుర్తు చేసి చివరిలో అడుగుతాను. ఎందుకంటే మీకు పరీక్ష, నాకు కూడా పరీక్ష. ఎందుకంటే మళ్ళా నేను ప్రార్థన చేయాలంటే ఒక పెద్ద అంశాన్ని చెప్పాలని కష్టమే కదా. అయినా కానీ ఎంత అర్థం దాంట్లోనే ఈ 3 లేఖన భాగాలు మనకు వచ్చాయి. ఈ 3 లేఖన భాగాలు వచ్చాయి. అందుకని ప్రియ దేవులారా, మరి ఎండమావులు నీటి మడుగులు అవ్వాలని అనుకున్నా కానీ, మా ఎండిన భూమిలో నీటి ముక్కలు పుట్టాలని నువ్వు కోరుకున్నా కానీ ఏం కావాలి? సో ఎండమావులు అందరూ తెలుసు కదా. ఎండాకాలంలో మనం చూస్తుంటే ముందేదో నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తెలిసరికే ఏముండదు, ఎండమావులుగా కనిపిస్తుంటాయి. అలాంటి ఎండమావులు నీటి మడుగులు అవ్వాలంటే, మా ఎండిన భూములు నీటి ముక్కలుగా పుట్టాలంటే ఎందుకు ఈ మాట గుర్తు చేశారనగా, మా పరిశుద్ధ మార్గంగా ఎవరైతే ఎంచుకుంటారో, పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే కోరుకుంటారో వారే మా విమోచించబడిన వారే నడుచు మార్గాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్నదా. అంటే పరిశుద్ధ మార్గంలో వారే ఇదిగో ఎండమావులు నీటి మడుగులుగా మారుతాయి. మరి ఎండిన భూమిలో నీటి ముక్కలుగా మారుతాయి. అది ఎవరికి? పరిశుద్ధ మార్గంలో నిలిచిన వారికి. ఆ పరిశుద్ధ మార్గంలో ఎవరైతే ఉన్నారో వారే విమోచించబడ్డ వారిగా దేవుని రోజు నీకు గుర్తు చేస్తున్నాడు. అంటే వెలుగు సముద్ర మార్గం అని కూడా తెలియజేస్తున్నాడు. అంటే వెలుగునందు విశ్వాసం నుంచి నడిచిన మార్గము. ఈరోజు మనందరం కూడా మా వెలుగునందు విశ్వాసం నుంచి నడిచే వారిగా ఉండాలి. ఉన్నామా? అదే గుర్తు చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం అనుసరించాలి, మనం తప్పకుండా అనుసరించాలి ఆ మార్గాన్ని. ఎందుకంటే ఆ మార్గము మరి ఈరోజు ఆ సువార్త పాఠ్య భాగాలలో పిలుపు ఎంచుకున్న మార్గమే కదా. పిలుపు కూడా దేవుడైతే తెలియని వాడే. చూసారా, దేవుని మార్గాన్ని ఎంచుకున్నవాడు. అలాగే యేసు క్రీస్తు వారు అపోస్తలులకు చూపించిన మార్గమే.
ఆయన అనుసరించిన మార్గం కూడా, యేసుక్రీస్తు వారు అనుసరించిన మార్గం కూడా అదే మార్గం. ఆయన ఆదేశించిన మార్గము, ఆ మార్గము ఆచరణ యోగ్యము అయిన మార్గముగా నీ గుర్తు చేస్తున్నాడు ప్రియ దేవుడా. అంటే మా సకల చెవులను బలపరచుని, మోకాలను దృఢపరచుని, తత్తరైన హృదయంలో గల వారిని ధైర్యపరచుని, ప్రతిదండన చేయి వారిని దేవుడు మేము నేర్చున్నాడని ప్రకటించుని. చూసారా, యెషయా ఇచ్చిన వాగ్దానము ఎవరి ద్వారా నెరవేర్చబడింది? యేసుక్రీస్తు ద్వారానే నెరవేర్చబడింది. ప్రియరా, కాబట్టి ఈరోజు క్రీస్తు దేశస్థులు ఏం చేశారు? ఇక్కడ యేసుక్రీస్తును చూడాలని వారు ఎంత ఆశతో వచ్చిన వారు. పస్కా పండుగకు ఎప్పుడు వచ్చారు వారు? ఏదో పండుగ అవుతున్నారు, యేసుక్రీస్తు వారిని చూడాలి. అయ్యో ఏదో అద్భుత క్రియలు చేశాడు, చనిపోయిన లాజరును లేపాడు, ఎన్నో ఎన్నో స్వస్థత చేశాడు, ఆయన మేము చూడాలి. ఎందుకంటే ఈ గ్రీకు జనాంగానికి మా గ్రీకులందరూ కూడా కొత్తతనాన్ని కోరుకుంటారు. ఏదైనా ఒక తెలియని విషయాన్ని ఖచ్చితంగా దాన్ని మేము తెలుసుకోవాలి, మంచి దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, దానికోసం ఎంత త్యాగమైన చేస్తారు. అలాంటి మంచి ఆలోచన పనులు గ్రీకు ప్రజలు. అదే ఈరోజు యేసు చూడలో వచ్చాడు. మరి ఇక్కడ పిలుపు గ్రీకు పేరు కాబట్టి కనుక ఆ పిలుపు దగ్గరికి వచ్చాడు. దేవుడి మార్గంలో ఎలాగా వస్తుందో ఒకసారి ఆలోచించేయండి. మా దేవుడి మార్గంలో నడవాలంటే దేవుడి మార్గాన్ని ఎలాగా సులభం చేస్తారో గమనించుకోవాలి. ఆ పిలుపుని మాత్రం ఆ గ్రీకు పదం, అయ్యో మా గ్రీకుడు ఎవరో తిన్నాడు, ఆ గ్రీకు పేరు దగ్గర పిలుపు దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు వారిని చూపిస్తాడు కదా అనుకొని వారు ఆ పిలుపు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి గ్రీకులందరూ కూడా అందుకే ఆ పిలుపు ఏం చేశాడుగా యేసును చూపుకొని ఆంద్రేయుని సహకరించమని కోరాడు. వెంటనే ఆ పిలుపు కూడా ఏం చేశాడు? ఆయన స్వయంగా వెళ్ళి చూపించలేదు. మా చూపించవచ్చు తెలుసు, యేసుక్రీస్తు వారు తెలుసు, కానీ ఆంద్రేయ అంతకన్నా మా దేవుడిలో భగవంతుడిగా ఉన్నారు కనుక, యేసును పూర్తిగా ఎన్నున్నారు కనుక ఆంద్రేయ సహాయం తీసుకుని వెళ్ళాడు. చూసారా, అలాంటి గొప్ప విధానం ప్రియ దేవుడా. అంటే ఈరోజు ఆంద్రేయ సహకరించమని కోరాడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? మా గోధుమ గింజ పెంచాలంటే మరణించక తప్పదు అని ప్రభు అనటము ఈరోజు అందరూ కూడా గుర్తించాలి. ఎందుకు మాట్లాడారు వారితో? గోధుమ గింజ పెంచాలంటే మరణించక తప్పదు. అదే మరణిస్తే ఎలా మరణిస్తాం? ఈ మాట ఏంటో చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ గ్రీకులకి అదే మాట ఆశ్చర్యం వేసింది. ఇదేంటంటే గోధుమ గింజ మరణించక తప్పదని చెప్తున్నాడు ఏంటి? గోధుమ గింజ పెంచాలంటే మరణించక తప్పదన్నాడు ఏంటని ఒక్కసారి వారి ఆలోచనలో తీసుకొచ్చారు. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి. ఆయన నీతివంతుడు. ఆ నీతివంతుడైన యేసుక్రీస్తు వారు మరణిస్తేనే మా ప్రపంచ మానవాళ్ళందరూ కూడా పాప విముక్తులు అవుతారని, మా రక్షించబడతారని చెప్పబడిన గొప్ప సందేశమే ఆ గ్రీకులు చెప్పిన గొప్ప మాట. చూసారా, యేసుక్రీస్తు వారు ఎలాగా వారిని నడిపించిన విధానం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. చూసారా, పూర్ణ విచారణ చేయాలి. గ్రీకులకి అదే పూర్ణ విచారణ కదా. పిలుపు ద్వారా, ఆజ్ఞ ద్వారా యేసు ఎప్పుడైతే చూడటానికి వెళ్ళాడో ఆయా గోధుమ గింజ పెంచాలంటే మరణించక తప్పదు అని ఒక మాట తెలిసరికి వారు ఆశ్చర్యపోయారు. ఏంటి మరణిస్తే ఎలా మరణిస్తాం? మనుషులుగా మరణిస్తే ఎలా మరణిస్తారు? మరణిస్తే ఎవరో కనపడకపోతారు కదా. ఈ మాట ఎందుకు అన్నాడు అని వారు ఆలోచన చేశారు. మా యేసుక్రీస్తు వారిని ఇంకెక్కువగా ఆయన దగ్గర నుంచి ఆ బోధ వినాలని ఆలోచన చేశారు. కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రభు తను తానుగా ప్రత్యక్షపరులకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఎలాగ ప్రయత్నించాలి, ప్రత్యక్షపరచుకోవాలి, ఏ రీతిగా ప్రత్యక్షపరచుకోవాలి? ఈరోజు ఈ యొక్క గ్రీకులు కూడా
ఎలాంటిగా ప్రత్యక్షపరుచుకున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాంటి గొల్లలకి ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు, మా జ్ఞానం ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, యేసు బలిలో ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు చూసారా? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నా జీవితంలో కూడా దేవుడు నాకు ప్రత్యక్షపరచబడ్డాడు అంటే మనం చేసుకున్నావా ఎప్పుడైనా? ఇక దీనికి దేవుడు ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడో చూసారా? ఆయన చూడాలని కోరుకున్నారు కానీ, ఏదో అద్భుతాలు చేశారు చూడాలనుకున్నారు కానీ, ఆయన గొప్ప దేవుడు కూడా కలుగులేని వారిగా జీవించారు. అలాంటి వారికి మా యేసుక్రీస్తు వారు ఎలాగా ప్రత్యక్షపరుచుకొని ఆయన దేవుడు అని నిరూపించుకున్న దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు. బలహీనలను బలపరిచే మా యేసుక్రీస్తు వారు మహిమ క్రీస్తుని గుర్తు చేసే గొప్పదానం. అందుకనే అక్కడ ఆ సంఖ్యాకాండంలో చూడండి, సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం చూడండి. ఎందుకంటే ఉపోద్ఘాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. తర్వాత సంవత్సరాలే ఉపోద్ఘాతం చెబుతున్నాడంటే మరి ఇంకా వాక్యం ఎంతసేపు చెబుతారేమో. ఎందుకు ఉపోద్ఘాతం చెప్పాలనుకున్నాం అంటే మా పునరుద్ధాన పండుగ రాబోతుంది, 50 రోజులు ఉందనే సంఖ్య తెలియజేస్తున్నప్పుడు ఈ లెంత్ ధారణలో మనం ఏం చేయాలి, మా దేవుడు ఎలాగ ఆరాధించాలి? ఏదో ఆశపరిచే 40 రోజులు గడుపుకునే వారిగా ఉండబోతున్నామా? కాదు, చాలా పశ్చాత్తాప హృదయాలతో మా మానవసు కలిగే జీవితాలతో దేవుని హత్తుకునే వారిగా ప్రార్థించాల్సిన సమయం ఆసనం కనుక ఈ ఉపోద్ఘాతాలు ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది. సంఖ్యాకాలం చూడండి ఒకసారి. మా 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 33వ వచనం చదవండి. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసి వారి విశ్రాంతి స్థలం చూసినప్పుడు ఆ 3 దినాల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. ఒకనాటి ఐగుప్తు ప్రయాణంలో వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేశారు. ఎక్కడికి? పాలు తేనెలు వచ్చే దేశానికి, మా విశ్రాంతి ఇచ్చే దేశానికి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. ఎందుకంటే ఐగుప్తు సభలో బానిసలుగా బందీలుగా ఉన్నారు కదా, ఎంత భయంకరమైన శిక్ష అనుభవించారు వారు. ఆ శిక్ష నుంచి మోషే ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. అప్పుడు యెహోవా కొండ నుంచి ఏ విధంగా వారు ఆ దిగి వచ్చే దాంట్లో అక్కడ నుంచి వెళ్తూ 3 రోజులు ప్రయాణం చేశారు. ఆ 3 దిన ప్రయాణం ఎందుకంటే విశ్రాంతి స్థలాన్ని చూడటానికి. వచ్చే భారత దేశానికి దగ్గరికి వెళ్ళటానికి వారు 3 దినాలు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసినప్పుడు వారికి ఏముంది? ముందుగా నిబంధన మందసం ఉంది. మా నిబంధన మందసం ఉంది చూసారా? ఆ మందసము శక్తివంతమైన మందసం ద్వారా వారు ప్రయాణం చేశారు. చూసారా? ఒక నివసించే స్థలాన్ని చూడటానికి మందసం అవసరం వచ్చింది. అంటే మందసమే ఎంత మహిమగలది, అమ్మ దేవుడు ఏర్పాటు చేసే మందసమే ఎంత మహిమగలది. మరి దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారే మన ముందు ఉండగా, మనతో జీవించుండగా మనంత శక్తివంతులుగా పరలోక రాజ్యానికి వారసులు కావాలి. అది ఈ యొక్క సత్యాగ్రహం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. వారు ఆ యొక్క నివసించే స్థలాన్ని చూడటానికి ఆ మందసపు శక్తి ద్వారా వారు ప్రయాణం చేశారు. ఖచ్చితమైన మార్గంలో ప్రయాణం చేశారు. అసలైన యేసుక్రీస్తు వారే మహిమాన్విత శక్తి రూపుడే మన ముందు ఉండగా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా కాలేవా? ఆలోచన చేసుకోవాలి. ఈ 40 రోజుల ఈ లెంత్ ధ్యానంలో నీ మనస్సును పరిపూర్ణంగా మన దేవునికి సమర్పించుకునే వాడిగా ఉండాల్సిన బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. అలాగే నిర్మాకాండంలో మా 3వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్మాకాండంలో 3వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఒక పొదలో నడిపిన అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చూడగా పొద నడిపిన అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అంటే మా మండుచున్న పొదని చూడాలని మోషే ఆశించాడు. అయితే మనలోంచి దేవుడి మాట వెళ్ళబడుతుంది కదా, మరి దేవుడిని చూడాలి.
ఆ పొలం నేను చూడాలి అని అనుకున్న మోషే ఏ రీతిగా దేవుని మాట ఏమొచ్చింది అక్కడ నుంచి, అయ్యా నీ కాళ్ళకున్న చెప్పులను తీసివేయి. అది పవిత్ర స్థలము అంటే మా చెప్పులు కర్మశానికి సాదృశ్యం కదా. మా చెప్పులు కర్మశానికి సాదృశ్యం. ఎందుకని ఆ చెప్పులు మనం ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఆ చెడు పదార్థాలను మనకు అందుకునే వస్తుంది కనుక చెప్పులు బయట పెంచి ఈ పవిత్ర స్థలంలో మనము దాన్ని పెట్టకుండా బయట విడిచిపెట్టి వస్తుంటాం కదా. మరి ఇతర దేశాల్లో ఫారిన్ కంట్రీస్ లో అందరూ చెప్పేసుకుని దేవాలయాలు కూర్చుంటారే, అదేంటి మరి వారికి తెలియదు కదా. ఏంటి ఈరోజు ఆ చెప్పులు గట్టిగా దేవుని ఆలయం బయట విడిచిపెట్టి వస్తున్నాం కదా. ఎందుకని చెప్పులు కర్మశానికి సాదృశ్యం చెప్పారు. కానీ అంతకన్నా కర్మశమైంది మరి నీ హృదయంలో ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావా? చూడండి, మరి రోజు నేను అడిగే ప్రశ్నలే, ఆ చెప్పులకేమో కర్మశం ఉందని బయట విడిచిపెట్టి వస్తున్నాం. కానీ పవిత్రమైన దేవాలయంలోకి వచ్చే నీవు మరి నీ హృదయంలో కర్మశాన్ని వదిలిపెడుతున్నావా? అదే ప్రాముఖ్యత. అందుకనే మార్గదర్శిలో దానికన్నా తన హృదయానికి వారు ఎక్కువగా మా సమయం చేస్తారు. ఆ హృదయ మార్పు కొరకే వాళ్ళు చూస్తారు. అంతేగాని ఈ చెప్పులు అయ్యేటి అవస్థ సృష్టించుకున్నవి, మా ప్రాణం లేనివి, నిత్యమైనవి కదా. దాని దేవుని మానవస్తుందని కదా, నీ హృదయ మానవస్తుందని. సో ఎంత గొప్ప భావంతో నీ గుర్తు చేసిన సందర్భమే కదా. అలాగనే ఇక్కడ ఇతర ఎవరు జక్కయ్య విషయంలో కూడా లూకాసు వార్త 13వ కదా, ఎవరు యేసు చూడాలని వేచెక్కాడు. వేచెక్కిన వారిని ఎవరు యేసుక్రీస్తువారు, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాల్సినది అంటే యేసుక్రీస్తు వారిగా ప్రేమించేనా, యేసుక్రీస్తు వారి యొక్క వారసులుగా చేసుకుంటేనా కాదు. అక్కడ వెంటనే మా జక్కయ్య చేసిందేంటి, తన పాపాన్ని ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నువ్వు చూడాలి, నీ ఇంటికి నేను రావాల్సి వచ్చింది అక్కడ వెంటనే యేసుక్రీస్తు వారు మా ఇంటికి వస్తున్నారంటే నా హృదయం ఉండాలి. ఏ కర్మశం లేకుండా, ఎలాంటి పాప జీవితం లేకుండా తుడిచిపెట్టుకోవాలి. వెంటనే తన పాప జీవితాన్ని వీడి యేసుక్రీస్తు వారి ఇంటికి తీసుకెళ్ళాడు. చూసారు మిమ్మల్ని ప్రియ దేవుడు. అలాగనే అపోస్తలుల కార్యాల్లో 9వ అధ్యాయం 10-17 వచనాల్లో ఏ విధంగా దాంట్లో ఆ అపోస్తలుల పౌలు జీవితంలో జరిగిన సంఘటన గురించి గుర్తు చేస్తున్నాడు కదా. అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, చాలా దుర్మార్గుడిగా ఉన్నాడు. కానీ సౌలు ఎలాంటి వాడు, మతనిష్ఠాపరుడు, మా పరిసయుడు, నిష్ఠగల తెగకు సంబంధించిన వాడు. ఇంకను గమనీయుల దగ్గర అతను నేర్చుకున్నవాడు ధర్మశాస్త్రాన్ని. అంత గొప్ప పండితుడు, నిష్ఠాతులైన ఆ యొక్క సౌలు జీవితము ఎంత భయంకరంగా ఉంది. మా యేసుక్రీస్తు వారిని విశ్వసించలేని వాడు, మా క్రైస్తవులుగా ఉన్నవాడిని చంపుతున్నాడు, క్రీస్తులను విశ్వాసించే వారందరూ కూడా నిర్మిస్తున్నాడు. సో ఎప్పుడైతే ధనస్సు మార్గంలో దేవుని వెలుగు చూశాడో తన పాపాన్ని పూర్తిగా ఒప్పేసుకున్నాడు. చూసారా, ధనస్సు మార్గంలో దేవుని వెలుగు చూశాడో తన పాప జీవితాన్ని తీసివేసుకున్నాడు. ఇంకా ఏం చేశాడు, అయ్యా సౌలా నువ్వు నన్ను హింసించున్న క్రీస్తును నేనే అని అన్నప్పుడు ఏ విధంగా అయ్యా ఏంటి నేనెప్పుడు హింసిస్తున్నాను అనగా నా తోటి వారిని, నా ప్రజలను హింసిస్తున్నావు కనుక నన్ను హింసించినట్టే. కాబట్టి నువ్వు అర్జెంటుగా నువ్వు అనే శిష్యుడున్నాడు అక్కడికి వెళ్ళి అతని ద్వారా ప్రార్థన చేసుకొని నువ్వు దేవుడిలో బలమైన వాడిగా రావాలన్నప్పుడు ఎంత బాధపడ్డాడు. ఎందుకని మా అన్నయ్య పరిశీలి కాదు, మా నిష్ఠాతులు కాదు, గమనీయ పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడు కాదు, సామాన్యమైన మానవుడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకో, నీ తల్లి చేయబెట్టుకో, ప్రార్థన చేయించుకో అన్న మాటకి ఒక్కసారి తుల్లిపడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. అయ్యో నేను ఇంత గొప్పవాడు, నేను ఎవరిగానే సామాన్యమైన ఒక మానవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని చెప్పాడే. ఆ ప్రాంతంలో బలమేంటో తెలుసుకున్నవాడు ఆ సమయంలో అప్పుడు మా మనసు పరిపూర్ణంగా మా దేవుడిపై నమ్మకం ఉంచాడు. ఇక దేవుడిలోకి బలమైన వాడిగా వచ్చిన వాడే ఈ అపోస్తలుడైన పౌలు. అంటే ఈరోజు మన జీవితాన్ని
ఏ విధంగా మార్చుకోవాలి? శ్రమ ద్వారా రక్షణ పొందుకున్నవాడు వెలుగు సంబంధులుతా. ఎందుకంటే బలహీనులను బలపరిచే మహిమ క్రీస్తు ఆయన. ఎత్తుకుంటూ రాలేదా? జగ్గైలు ఎత్తుకుంటూ రాలేదా? కృష్ణోగులు ఎత్తుకుంటూ రాలేదా? మా ప్రతి ఒక్కరిని కూడా వెతుకుంటూ వచ్చిన వాడే. కానీ వారు మారు మనసు పొందుకున్న జీవితాలు కావాలి దేవునికి కదా. అదే శ్రమ ద్వారా రక్షణ పొందుకున్నవాడు. అది లోకంలో శ్రమ సహజమే, శోధన సహజమే. ఆ శ్రమ నుంచి, శోధన నుంచి, ఆ వేదన నుంచి నువ్వు ఏం చేయాలి? ఏ రీతిగా దేవుని ఎంతో పరిపూర్ణమైన విశ్వాసం నుంచి రక్షించబడ్డ వాడిగా ఉన్నామని గుర్తు చేసుకొని వెలుగు సంపదలుగా ఉన్నట్లయితే ఇక ఏ శ్రమ, ఏ అనారోగ్యత నీకు అంటదు అని ఖచ్చితంగా చెబుతున్నారు. అందుకని ఈ 3 లేఖన భాగాలు తెలిపితే ఏంటంటే బలహీనతను బలపరుస్తూ శ్రమ ద్వారా రక్షించబడ్డ వారు వెలుగు సంబంధులు అనగా క్రీస్తు వారసులు అవుతున్నారు అని గుర్తు చేస్తున్న గొప్ప సందర్భం. అంటే ఈ 3 లేఖనాలు మొట్టమొదటి ఏం చెబుతుంది? బలహీనతలో బలం కదా. యెషయా ద్వారా ఏం చెబుతుంది? బలహీనతలో బలం. రెండోది శ్రమలో మహిమ. మూడోది చీకటిలో వెలుగు. ఈ 3 లేఖనాల్లో ఎంత చక్కటి అంశాలు దేవుని రోజు ఇంత పొడుగైన అంశాలు ఇచ్చారనగా ఈ 3 లేఖన భాగాలతో బంధం ఉంది. బలహీనతలో బలం, శ్రమలో మహిమ, చీకటిలో వెలుగు. అందుకని ఈ 3 అంశాలు మా దేవుడు మనకు చేస్తున్నారు. ఒకటి విధంగా బలహీనతను బలపరచు దేవుని వాగ్దానము. మొట్టమొదటి అంశం ఏంటి? బలహీనతను బలపరచు దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. కుంటివాడు దిక్కువలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు పుట్టును, అడవిలో కాలువలు పారును. ప్రియ దేవుడారా, అంటే ఈ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క నిరాశలో ఉన్నప్పుడు మనం ఎంత విశ్వాసం ఉన్నారు, ఎలాంటి నిరాశలో ఉన్నారు? అయ్యా మేము ఈ శిక్ష అనుభవిస్తున్నామే, ఎందుకు శిక్ష అనుభవించారు? ఎందుకు నిరాశలో ఉండాల్సి వచ్చింది? దేవుని మాట వినని వారిగా జీవించారు కనుక. బబులోను చెరలో ఎందుకు బందీలుగా ఉన్నారు? ఐగుప్తు చెరలో ఎందుకు బానిసలుగా ఉన్నారు? సో ఇవన్నీ కూడా వారి శిక్షగా ఉంది. ఆ శిక్షలో చూడండి, ఆ సమయంలో ఆ నిరాశలో చూస్తున్నారు. అయ్యో మా జీవితాలు ఏమైపోతున్నాయి, ఏంటి లాగా? అప్పుడు మన జీవితాల్లో కూడా ఉంటాయి కదా. ఏదో ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ, మా కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే పొలాలు చక్కగా పండాల్సిన పొలాలు పండకపోతే లేదా ఒకసారి మీ కుటుంబాల్లో జరిగిన విధానమే. ఒకసారి ఆర్థిక విషయాల్లో కూడా రూపాయలు జరిగినప్పుడు ఎంత బాధ. అవి అన్ని అత్యవసరమైన విషయాలు ఏదైనా ఉంటాయి కదా, అవి ఎలాగని చింతిస్తుంటాం. కానీ దేవుడు ఎన్నిసార్లు మనల్ని మా ఆర్థికమైన దానిలో కాపాడాడు. మా ఆరోగ్య విషయాల్లో కూడా అయ్యో లాభం లేదు, డాక్టర్స్ చనిపోతాడు, లాభం లేదు అన్నప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది స్వస్థపడ్డారు. అంటే నిరాశలో నిస్సులో ఉన్నప్పుడు మా దేవుడు ఎంతగా నీకు శక్తి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మా బలహీనలను బలహీనపరిచే దేవుడిగా ఉన్నాడు నీకు గుర్తు చేస్తున్నాడు. అదే దేవుడు ఆశాభావాన్ని ప్రకటిస్తూ బంధుత్వాన్ని, బాధలు, నిరుత్సాహం మధ్యలో దేవుడు విమోచనాన్ని వాగ్దానం చేస్తూ ఈ యొక్క యెషయా ద్వారా ప్రవచించిన లేఖన భాగం. అంటే దీనిలో ఆత్మీయ సత్య సందేశం ఏదనగా బలహీనమైన చేతులు అంటే ఏంటి? పోలియో వచ్చిన చేతుల్లాగా సన్నగా ఉన్న చేతులా? కాదు. మా బలహీనమైన చేతులు అంటే అర్థమేంటి? ఆత్మీయ అవసరత. ఆత్మీయంగా నువ్వు అలసిపోయిన వాడిగా జీవిస్తున్నావు. మా ఆత్మీయమైన వాడిగా బలమైన వాడికి ఉంటుందా? మా ఆత్మీయతలో ఏ విధంగా మనం ఈరోజు అవసరతగా జీవిస్తున్నాం. అందుకని బలహీన చేతులు అంటే అర్థమేంటి? ఆత్మీయ అవసరంతో జీవిస్తున్నామేమో. మా వడుచుల మోకాళ్ళు అంటే అర్థమేంటి? మా విశ్వాసంలో స్థిరత్వం లేకుండా ఉన్నారా? చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలి. మా సరళమైన వడుచుల మోకాళ్ళు అంటే అర్థమేంటి? విశ్వాసంలో స్థిరత్వం లేకపోతా. ఇదే క్రైస్తవ్యంలోనే మా ఈ పాస్టర్ గారు అంటాం, ఆ పాస్టర్ గారు అంటాం, కాస్త మీకు పాస్టర్ వస్తున్నారు, ఆయన కాస్త విశ్వాసం ఉంచుతున్నాం. కానీ యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతున్నావా?
ప్రియ విశ్వాసి, ఎందుకని తరలింపుకి వస్తున్నారు? ఎందుకని నువ్వు అలాగా ఆ విధంగా ఆ విశ్వాసం లేని వాడికి ఉంటున్నావు? ఎంత చక్కని వాక్యం తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుడిపై విశ్వాసం ఉంచలేవా? మనుషులపై విశ్వాసం ఇస్తే నువ్వు రక్షించబడతావా? అదే ఇక్కడ మనం చెబుతున్న మాటలు. తర్వాత భయపడిన హృదయాలు అంటే భయపడిన హృదయాలు అంటే అర్థం ఏంటి? భవిష్యత్తుపై సందేహం. అయ్యో నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా గృహం ఏంటి లేదు, నా బిడ్డ పరిస్థితి ఏంటి అనే మా సందేహాస్పదమైన విధానాలలో ఆ భవిష్యత్తుపై సందేహంగా జీవించే విధానం. ఇలాంటి వారందరూ కూడా మా దేవుడు చెబుతున్నాడు, భయపడకుడి. మరి నీ సంవత్సరాలు నీ జీవితాన్ని దేవుడు ఇంత గొప్పగా నడిపించిన దేవుడు నీకు సహాయం చేయడా? అందుకని చెబుతున్నాడేమని, సగం చేతులను బలపరచుని, తొట్టిలు మోకాలు దృఢపరచుని, తత్తలి హృదయంతో ఇక్కడని భయపడక ధైర్యముగా ఉండని. ప్రతిగమనం చేయటమే నీ దేవుడు చూస్తున్నాడు. ప్రతిగమనం దేవుడు చేయగల ప్రతి కారణము ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. కదా ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? యెహోవా దేవుడికి వచ్చారా? ఆయన పేరు చెప్పుకున్నారా? యేసు క్రీస్తు వారిగా ఈ లోకాన్ని నేను పంపిస్తున్నాను. యేసు క్రీస్తు వారు లేడు అని, ఆయన పుట్టలేదని, ఏదో మరి బాగా పుట్టారని ఎలాగ యెహోవా సాక్షులైన వారు చెప్తున్నారు. చూడండి, వారు ఆ చెప్పే మాటలకి నిజంగా ఎంత గొప్ప ఆ తత్వవేత్తలైనా కానీ లోపలి తత్వంగా వారు వాదిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే నాకు మన తెలిసింది కొంతమంది ఎవరో ఆహ్వానిస్తున్నారని తెలిసింది. మా చాలా బయట వాటి వారు చాలా మంది నష్టపోయారు. ఎవరు వస్తుంది చాలా మంది నష్టపోయి పెళ్లి కూడా చేసుకోకుండా తల్లిదండ్రులు ఏడ్చారు, కన్నీరు గార్చారు. అలాంటి వారికి మా కూర్చోబెట్టి ఎంతో మంది పాస్కారం నేను రాత్రి చర్చిలో 15 మంది పాస్కారాలను పిలిపించి ఆ కంట్రిగా అనే ఊర్లో ఆ ఇద్దరు ఎవరు వస్తారు బాగా రోజుగా మంచి ఉద్యోగాలు, కానీ పెళ్లి చేసుకున్నారంట. ఎవరు చేసుకుంటారు? యెహోవా సాక్షులైన వాళ్ళే చేసుకుంటారు. మరి ఎక్కడ దొరకలేదు వారు. ఇక వాళ్ళ నాన్న అల్లాడిపోయారు. అదే బాధపడుతూ ఇక రాత్రి చేసి నుంచి పాస్కారం పట్టుకొని 11 మంది పాస్కారం కూర్చోబెట్టిందని మా 11 మంది పాస్కారం గారు దాంట్లో నేను కూడా ఉన్నాను. కూర్చొని అన్ని కూడా వాళ్ళకి విపులంగా చెప్పిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారు. ఆ బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టి మా అన్ని చెప్పేవారు. యెషయాతో ప్రవచించిన ప్రతిదీ కూడా మా యేసుక్రీస్తు వారి గురించే. అవన్నీ బోధించిన తర్వాత మా చక్కగా వివాహం చేసుకున్నారు. మంచి బిడ్డలు, మంచి ఉద్యోగంతో కూడా చక్కగా వారి జీవితాన్ని ముందు నడిపించుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఎట్లాంటి చేస్తున్నారు, భ్రమలో జీవితం చేస్తున్నారు. దేవుడు చెప్పేసి వారిని ఒక ఎట్లాంటి చేస్తూ వారు పక్క గడుపుతున్నారు. కాబట్టి ఇక అలాంటి వేషాలు మనకు లేవు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారిలో రక్షించబడ్డాం కాబట్టి ఆయనే కేంద్రంగా చేసుకొని ఆయనపై విశ్వాసం ఉంచాలంటే కానీ మనుషులపై మాపై విశ్వాసం ఉంటే నువ్వు రక్షించబడతావా? కాబట్టి ఆలోచన చేయండి. ఎందుకు ఇంతమంది పాస్టర్లు గుర్తుకొస్తున్నారు? ఈ పాస్టర్ కాసే పాస్టర్ ఈరోజు మా గృహంలో ప్రార్థన కనుక మా తెలిసిన వారికి పాస్టర్ వస్తారండి అని చెప్పడం, మాకు భయం లేకపోవడం, వారు ఇవ్వకపోవడం, వారేమో బాధపడటం ఎంత అవసరమా? ఎవరు సంఘంలో వారు చేసుకుంటే, ఎవరు సంఘంలో వారిని బాగుంచుకుంటే పోదా? అది ఎందుకని ఆ ఇష్టం మీకు? ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు ఆ మాట చేస్తున్నా అర్థం కావట్లేదు. మరి నీ వివరానికి నన్ను ఎందుకు తీసుకుని మొదటిసారి అడిగారు కదా, దూరం భాషలంటే అతను బాగా చెప్పేవాడు కాదు కదా, వారికి అంత విశ్వాసం లేదు కదా. ఈ చిన్న వాళ్ళని ఎవరితో నేను పెడితే వాళ్ళు మా జనాల్ని మభ్యపెట్టే విధానంలో జాగ్రత్త కూడా. ఎందుకంటే సమయం లేదు. మళ్ళా లెటర్ ధ్యానం ద్వారా నీ హృదయాన్ని బలపరచుకోవడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. మరి ఆలోచన చేసుకొని ఏ విధంగా దేవుడు ఎంత బలవంతుడో అలాంటి వారికి ఈరోజు మా కృతి వాడు దిక్కుమలే గొంతులు వేయను, మోకాళ్ళతో పాడును, అరణ్యంలో నీళ్లు ఉప్పుకును, అడవిలో కాలువలు పాడును, ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పట్టుకున్న వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. ఎంత గొప్ప మాటలు విషపడుతున్న ద్వారా. కాబట్టి దేవుడే మనల్ని బలపరిచేవాడు. ఆ బలపరిచే దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారిని పంపిస్తున్నానని యెహోవా దేవుడిగా తండ్రిగా ఆయన పంపించిన వాడే యేసుక్రీస్తు ద్వారా
రక్షించబడ్డ మనందరం కూడా. అందుకనే అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక ఒకసారి 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో నుండి, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలను మరచితిరి. మా ఇశ్రాయేలు జనాంగాన్ని శిక్షించాడు దేవుడు. ఎందుకని? దేవుడి మాట వినలేని వారికి శిక్ష తప్పలేదు. ఆయన ఊరుకున్నాడా? మా జాతి చూపించాడు, దయ చూపించాడు. అందుకనే తానే కుమారుడుగా యేసుక్రీస్తు వారిగా లోకానికి వచ్చి ఆ శిలువ యాగం ద్వారా నిన్ను రక్షించిన దేవాది దేవుడు. ప్రియా కదా, కాబట్టి ఇందులో నేను ఆలోచన చేసుకోవాలి. కీర్తనాకారుడు చూడండి, 30వ సంకీర్తన చూడండి ఒకసారి. 30వ సంకీర్తన 5వ అధ్యాయం చూడండి, 5వ వచనం ఒకసారి. 30వ సంకీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏర్పు వచ్చి రాత్రి దినము ఉదయం సంతోషము కలుగును. చూసారా, ఆయన కోపం ఎంత నిమిషం మాత్రమే. ఆయన కోపం నిమిషం మాత్రమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా నిలుచును. ఆయుష్కాలం అంతా కూడా దేవుని దయ నిలుస్తుంది. కాబట్టి ప్రియ, ఇప్పుడు గమనించుకొని మా దేవాది దేవుడు బైబిల్లో బలపరచు దేవుని వాగ్దానం ఈరోజు నేను మధ్య ఉంది. మా దేవుని వాగ్దానం నీకు ఇచ్చాడు కదా. ఇదిగో క్రీస్తును పంపించాడు, ఆయన ఆల్రెడీ వచ్చాడు, రక్షించాడు. ఎందుకు భయపడుతున్నాం? ప్రియ, అందుకనే గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండేవాడు. అతను ఎంతో చక్కగా పంట పండించేవాడు, మంచి నైపుణ్యంగా. కానీ ఒక రోజు ఒక సంవత్సరము భయంకరమైన ఎండాకాలంతో ఆ పంట సరి పడలేదు. మొత్తం కూడా పొలంతో ఎండిపోయింది. అందరూ కూడా బాధపడుతున్నారు. చాలా మంది, అయ్యో ఏంటి ఈ సంవత్సరం మనకి ఆహారం లేకపోతే, పండ్ల పడకపోతే మన జీవితాలు అలాగా, అందరూ నిద్రిస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కాస్తున్నారు. కానీ మా రైతు చెప్పాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతారు ఏదో విషయంలో. మా దేవుడు మళ్ళా మనం తిరిగి లేపిస్తాడు అని ఎంతగా అందరూ కూడా చెప్పాడు. మా అంటే ఒక నెల తర్వాత చక్కని వర్షపాతము కురిసింది. ఆ సమయంలో వాడు, అది సమయం కాకపోయినా కానీ ఆ సమయంలో పంట పండించారు. మా పంట పండించిన పంటతో చక్కగా వారి జీవనాన్ని గడుపుకున్న గొప్ప విధానం వారి జరుగుతున్న సంఘటన, జరిగిన సంఘటన కూడా చూసారా మిమ్మల్ని. అంటే దేవుడు ఎలాగా నిన్ను కాపాడేవాడు ఉన్నాడో చెప్పే గొప్ప విధానం. కాబట్టి ఇదే విధంగా దేవుని తీర్పు వచ్చినప్పుడు మనకు అది దండంలా కనిపించవచ్చు, కానీ ఆ తీర్పులో కూడా విమోచనకు వాగ్దానం ఉంటుందని యెషయా ప్రవక్త చెప్పిన గొప్ప మాట. అలా ఇశ్రాయేలు జనాంగానికి శిక్ష వచ్చింది. ఆ శిక్ష చేయగలిగిన వారు దేవుడిపై విశ్వాసం ఉంచారు కదా. మా విశ్వాసం ఎప్పుడైతే ఉంచారో ఉంచబట్టే రక్షించబడ్డారు. కానీ తర్వాత మరలా దేవుడిపై విశ్వాసం లేకుండా వారు దేవుడిపై తిరుగుబాటు చేసే వారికి ఉన్నారు. కాబట్టి బంగారాన్ని శుద్ధి చేయడానికి ఏం చేస్తారు? అగ్నిలో వేస్తారు కదా. మరి అగ్నిలో వేసినప్పుడు అది దహించడానికి కూడా మొత్తం ఆ యొక్క బంగారంతో కూడా కరిగిపోయి కాలిపోతే మీకు ఇష్టమా? దేనికి? దాని బంగారాన్ని దాన్ని వేసేది అగ్నిలో, దాంట్లో ఉన్న మలినాలు పోవడానికి, దానిలో ఉన్న మలినాలు పోవడానికి. అంటే ఇప్పుడు దేవుడి శిక్ష కూడా ఎందుకు? మనలో ఉన్న కల్మషాన్ని, మనలో ఉన్న పాప జీవితాన్ని తీసివేయడానికి నీకు శిక్ష. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత నీదే. కాబట్టి ఎవరు రక్షించేది? యేసుక్రీస్తు వారే. బలహీనతను బలపరిచేది ఎవరు? యేసుక్రీస్తు వారే. కాబట్టి శ్రమ ద్వారా రక్షణ పొందుకున్న నీవు వెలుగు సంబంధివే. ప్రియ కదా. అందుకే తర్వాత రెండోది ఏం చెప్తున్నాడు? శ్రమ ద్వారా రక్షణ, క్రీస్తు విజయము. శ్రమ ద్వారా రక్షణ, క్రీస్తు విజయము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమనగా
మనం దేవుని ఎదురు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడను. క్రీస్తు పాపం కొరకు ఒక్కసారి శ్రమపడ్డాడు. ఏమైనా శ్రమపడడానికి ఆయనకి ఏమన్నా రుణం ఉండడానికి? మరి నిన్ను సృష్టించింది ఆయనే, నీకు బలం ఇచ్చింది ఆయనే, నీకు ప్రాణం ఇచ్చింది ఆయనే, నిన్ను కాపాడుతుంది ఆయనే. ఆయన శ్రమపడాలి. చూసారా, ఒక్కసారి శ్రమపడాలని చెబుతున్నాడు. అంటే మా నీతిమంతుడు, ఆ నీతిమంతుడు దేని కొరకు? ఆ నీతిమంతులుగా ఉన్న మన కొరకు ఆయన శ్రమపడ్డాడు. ఇంకా మరణించాడు. దేనికి? మనందరినీ కూడా దేవుని దగ్గర తేవడానికి మరణించాడు. ప్రేమ, ఇది ప్రేమ యొక్క పరాకాష్ఠకి చేరుకున్న గొప్ప విధానము. కాబట్టి మా నీతిమంతుడు దేవుని కొరకు అనీతిమంతులని రక్షించడానికి ఎందుకు మరణించాడు? మనందరూ కూడా దేవుని దగ్గరికి తేవడానికి. ప్రేమలో ఉన్న పరాకాష్ఠకి అంతకన్నా మా ప్రేమించే విధానం లేదుగా. ప్రాణాన్ని త్యాగం చేశాడు. అంత త్యాగం చేసిన యేసుక్రీస్తు పట్ల నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా దేవుని దగ్గరికి మార్చుకున్నావో ఈరోజు ఎంతో ఆలోచన చేసుకోవాలి. అందుకని నోవాహు మా జలప్రలయం గురించి కూడా నీకు గుర్తు చేశారు. ఎందుకని మా నోవాహు జలప్రలయంలో ఏమైంది? ఆ నీటిలో మునిగారు. మునిగి వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు కదా. ఎవరైతే నీళ్ళు వచ్చి పైకి వేశారో వాళ్ళు రక్షించబడ్డారు. ఎవరు? నోవాహు కుటుంబము. చూసారు కదా, అదే బాప్తిసం అనేది. అంటే బాప్తిసం అంటే నీటిలో పడటమే బాప్తిసం అని మళ్ళా మీరు ఆనందంలోకి వస్తారు. అమ్మ దాని గురించి చెప్తారు కదా. జల ప్రళయంలో వచ్చిన భయంకరమైన ఆ ప్రళయం ఎవరైతే పైకి తెలియదో వాళ్ళతో బాప్తిసం పొందిన వారిగా నోవాహు బాప్తిసం పొందినగా గుర్తు చేసిన సందర్భం. అంతేగాని నీటిలో మునిగితే నేను బాప్తిసం పొందానని లేదా సమీప బాప్తిసం మంచిది కావాలని మా వీటి విషయంలో మీరు భేదాభిప్రాయం చేసుకొని ఎంతగా పాటు చేసుకున్నారు. నీ హృదయం మార్పు కావాలి. బాప్తిసం అంటే అర్థమైంది మా నీలో ఉన్న పాప జీవితాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని మార్పు చెందడమే. అంతేగా నీకు మునిగితే ఏమవుతుంది? నీ భార్య చర్మం శుద్ధీకరించదు. అంతే కదా. మన హృదయం అంతరంగంలో హృదయంలో నీ పాప జీవితాన్ని విడిచిపెడతావా? దాని నుంచి మీరు భేదాభిప్రాయంతో వాదన చేసుకోవద్దని మళ్ళా నీకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ నోవాహు జలప్రళయ విషయంలో గుర్తు చేసింది ఎవరైతే దాన్ని మునిగిపోయారో అందరూ కూడా చనిపోయారు. ఎవరైతే తేలిపోయారో పైకి వారు రక్షించబడ్డారు. ఈరోజు మనం కూడా ఆ శ్రమ ద్వారా రక్షణ. ఈరోజు ఎన్ని శ్రమలు వస్తున్నాయి? ఆ శ్రమ నుంచి ఎప్పుడైతే నువ్వు ప్రకటించామో అమ్మకి భయంకరమైన శ్రమ. అందుకనే ఏం చెప్పాడు అక్కడ జలప్రళయం దేని గురించి గుర్తు చేస్తుంది? తీర్పు గురించి గుర్తు చేస్తుంది జలప్రళయం. నౌక ఆ ఓడ ఏం గుర్తు చేస్తుంది? రక్షణ నీకు గుర్తు చేస్తుంది. చూసారా, జలప్రళయము తీర్పు. నువ్వు పాపం చేసావు కనుక భయంకరమైన ఇచ్చటి క్రమంతో జీవించి ఆదికాండం 6వ అధ్యాయంలో పెద్దగా చదువుకోండి. ఈ రోజు కూడా అంతే ఉందా? ఆ రోజు నోవాహు జలప్రళయంలో ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనకుగా మా దేవుడికి భయంకర ఉగ్రత ఇక ఎవ్వరు కూడా ఉండకూడదు, మొత్తం నశించుకోవాలని అనుకున్నాడు. కానీ అల్లా దాన్ని చూపించి నోవాహు ద్వారా వాడిచ్చాడు. 8 సంవత్సరాలు కదా. అంటే 8 సంవత్సరాలు కోపాన్ని చల్లార్చుకొని ఆ వాడ సిద్ధమైన తర్వాత నోవాహు కుటుంబాన్ని మా ఇద్దరు ప్రతి ఒక్క జీవరాశిలో ప్రతి జత చొప్పున వాడలోకి నడిపించాడు. వాటన్నిటి మళ్ళా తిరిగి దయ చూపించి మన లోకంలో మళ్ళా విస్తారమైన జీవుడుగా దేవుడు చేసిన గొప్ప విధానం. కాబట్టి ఈరోజు ఒక కొత్త జీవితాన్ని మనకు మా దేవుడు ఇచ్చాడు. ఆ కొత్త జీవితాన్ని ఏ రీతిగా నువ్వు ఆ రక్షణ మార్గంలో నిర్మించుకునే వాడికి ఉన్నావా? కాబట్టి శ్రమ ద్వారా రక్షించబడ్డావు. మరి నువ్వు శ్రమపడ్డావా? ఆయన శ్రమపడ్డాడు కదా. 40 రోజులు కూడా శ్రమల కాలంగా ఎదుర్కొ చేసుకుంటున్నాం. అయ్యో ఆయన పడిన వేతనం ప్రతి రోజు కూడా ఎలా పుట్టారు, ఎలా ఉమ్మి వేశారు, ఎక్కడ చాటు నుంచి వచ్చి బాధి ఎవరు చెప్పారు, ఎవరు పుట్టారో చెప్పుకో. చంద్రులు కాస్తాము కదా, చంద్రులు ఆడుకుంటూ మాకు కొట్టుకొని అది ఏం పుట్టారో చెప్పు అంటారు. యేసుక్రీస్తు వారిని కూడా అలా కొట్టి
మా దాక్కున్నారు. ఎవరు ఉంటారో చెప్పుకో. నువ్వు దేవుడు కదా. ఎంత అపహాస్యం, ఎంత అవహేళన. యేసుక్రీస్తు వారు సృష్టికర్త దేవాది దేవుడు, ఇష్టభక్త ద్వారా నిన్ను రక్షించే దేవుడు నీకు జరించబోతున్నాడని యెహోవా దేవుడు ద్వారా చెప్పిన యేసుక్రీస్తు వారు నీ మధ్యకు వస్తే మనం ఎంతగా ఆయన్ని దూషణలాడాము. కాబట్టి శ్రమ ద్వారా రక్షించబడ్డావు. ఎవరు శ్రమపడ్డాడు? యేసుక్రీస్తు వారు శ్రమపడ్డాడు కాదు. కాబట్టి ఇంతగా రక్షించబడ్డ నీవు నీలోదైనా కానీ శ్రమ ద్వారా రక్షణ పొందుతున్న నీవు దేవుని చెంత ఉంటున్నావా? దేవుని నాకు ఉంటున్నావా? గమనించుకో. ఇక మూడవది, మా గింజ సరిపోతేనే ఫలం, అంటే వెలుగులో నడుచుట. గింజ సరిపోతేనే ఫలం. చూడండి, వార్త 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా కదా అది ఒంటిగానే ఉండును, అది చచ్చింది కదా విస్తారముగా ఫలించును. చూడండి ఎంత గొప్ప మాట. ఇందాక చెప్పారు కదా, గ్రీకులు వారంతా యేసు చూడాలని వచ్చారు. మా పిలుపు పేరు గ్రీకు పేరు కాబట్టి కనుక ఆ పిలుపు దగ్గర వచ్చారు. మామూలు కానీ అక్కడ వెళ్ళి యేసు చూడాలి, చూపించండి అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చారు. వెంటనే పిలుపు ఏం చేశారు? అందరూ ఏం చేసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే చెప్పిన మాట ఏంటి? అక్కడ గోధుమ గింజ భూమిలో పడి సాగుతుంది అలా అది ఒట్టిగానే ఉండదు, అది చచ్చాక విస్తారంగా ఫలించును. ఎవరి నుంచి? యేసుక్రీస్తు వారి గురించి చెప్పే మాటే. అంతేగాని గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోకపోతే, ఉదాహరణ చెప్తున్నాడు, ఒక విత్తనాన్ని భూమిలో నాటావు, అది చనిపోతేనే దాంట్లో వచ్చి వృక్షం వస్తుంది, చెట్టు వస్తుంది, దాని ఫలాన్ని నువ్వు తింటావు కదా. ఈరోజు యేసుక్రీస్తు వారు చనిపోతేనే నీ పాప జీవితాన్ని తొలగించుకునేది కదా. అది చెప్తున్నాడు. రాబోయే సమయం నేను మరణించాల్సిన సమయం చేసింది, నేను మరణిస్తేనే మీరందరూ కూడా రక్షించబడతారు, మీ పాప జీవితము తొలగిపోతుంది కదా. అంటే గింజ సూత్రముగా మనం గుర్తు చేస్తున్నాం. చనిపోకపోతే ఒంటరిగా మిగిలిపోవడం, చనిపోతే విస్తార ఫలము. అంటే ఇది త్యాగ జీవితాన్ని గుర్తు చేసే ఒక విధానం. అంటే ఇక్కడ గింజ ఎవరు? గింజ చెప్పండి. క్రీస్తు వారి నేల, ప్రపంచం. నేలకి ప్రపంచంలో అందరూ కూడా మనం సిలువ మీద మనం పొందిన ఫలం ఎవరు? రక్షించబడ్డ మనమే ఫలం. అంటే ఈరోజు ఇంతమంది మా ఫలింపు జీవితాల ద్వారా దేవుడు మనందరికీ కూడా ఈ లోకంలో ఉంచాడు. మరి దేవునిపై విశ్వాసం ఉంచుతున్నావా? మా దేవుని పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడ్డావని తెలుసుకుని కూడా నువ్వు ఎలాగ జీవిస్తున్నావో, వెలుగు సంబంధిగా ఉన్నావో లేదో ప్రశ్న చేసుకున్నావా? ఈ రోజైనా నువ్వు ఆలోచన చేసుకొని బలహీనతను బలపరిచే మహిమక్రీస్తు శ్రమ ద్వారా రక్షణ పొందుకున్న వారు వెలుగు సంబంధులుతా. ఈరోజు అందరూ కూడా శ్రమ ద్వారా రక్షణ పొందుకున్న వారిని. అంటే ఎవరు మనం? మా వెలుగు సంబంధులం. ఎవరు మనం? వెలుగు సంబంధులం. మరి వెలుగు సంబంధిగా ఇక్కడ చీకటి ఎందుకు ప్రయాణం చేస్తున్నాం? మా చీకటి పనులు ఎందుకు చేస్తున్నాం? చెడు పనులు ఎందుకు చేస్తున్నాం? దుర్మార్గంలో ఎందుకున్నాం? తోటి వాడిని ఎందుకు నువ్వు దూషణలు ఆడుతున్నావు? ఎదుటి వాడిని ఎందుకు నువ్వు ఏ విధంగా నువ్వు ఆ యొక్క అనుమానంతో కానీ, లేకపోతే చెడ్డ మాటలు కానీ, లేకపోతే అమాండాలు వేయటం కానీ ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ కూడా పాపంలోకి వచ్చేవి, చీకటి జీవితానికి వచ్చేవి. ఈ రోజు వేసుకొని మా దేవుల్లో వెలుగు సంబంధిగా ఎదుటి వాడిని రక్షించేవాడిగా ఉండాలి. కానీ వాడి మీద ఎక్కువ అపోహ అనుమానంతో అబద్ధాలు వేస్తూ ఏదో ఒక మాటలు వారి మీద చెబుతూ ఈ లోకంలో జీవిస్తున్నావేమో. ఈరోజు ఆలోచన చేసుకొని మా శ్రమ ద్వారా రక్షణ పొందుకున్న నీవు వెలుగు సంబంధిగా అనేకులు రక్షించే వాడిగా ఉండాలి. అలాగా రక్షించబడాలంటే మా 3 వాక్యాలు కదా చెప్పండి. ఒకటి, బలహీనతలో బలపరచు, దేవుని వాగ్దానం తెలుసుకున్నాం. రెండోది, శ్రమ ద్వారా రక్షించబడ్డాం, అది క్రీస్తు విజయముగా ఆయన ద్వారా మనం రక్షించబడ్డామని తెలుసుకున్నాం. మూడోది, గింజ సరిపోతే ఫలం, అంటే వెలుగులో నడుచుట. అంటే యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన శిలువ యాగం ద్వారా మరణించి మనం రక్షించాలని తెలుసుకున్న నీవు వెలుగు సంబంధిగా ఉన్నావని గుర్తు చేశారు. మరి వెలుగు సంబంధిగా ఉండి కూడా నీ జీవితాన్ని ఎలాగా కొనసాగించుకోవాలో తెలుసుకొని మా 40 రోజుల 2 ధ్యానంలోనైనా నీ పాప జీవితాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొని
ఆ పునరుద్ధాన పండుగ రోజు ఖచ్చితంగా నువ్వు సాక్షిగా ఉండాలి. అలాంటి సాక్షిగా ఉండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైనను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలిందును గాక. ఆమేన్. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుము. నీ రక్షణగా ఉన్నతమైన పుట్టించుము. సమాధి గల మనస్సు పాలుగా చేసి నన్ను దూరపరచుము. దయచేసి కూర్చోండి. తొమ్మిది కాలుగా ముప్పటి కాలుగా తెచ్చినటువంటి మన ముందుకు వచ్చి దేవుని ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.